బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అనూహ్యంగా బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. కేసీఆర్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్కు అండగా ఉంటూ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా హైలైట్ అయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడిగానే కనిపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఈటెల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ కేసీఆర్ అనుకూల కామెంట్లు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ సాఫీగా సాగాలంటే దాన్ని అంగీకరించే నాయకుడు ఉండాలి. బండి సంజయ్ బీఆర్ఎస్ నీడను సహించేలా లేరు. ఇతరులు కూడా బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ తాను మాత్రం బీఆర్ఎస్ విలీనాన్ని స్వాగతిస్తున్నానన్న సంకేతాలను హైకమాండ్కు ఈటెల పంపుతున్నారు. సాఫ్ట్గా విలీనం పూర్తవుతుందన్న భరోసాను ఆయన ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ సీనియర్ నాయకుడు. ఎలాంటి రాజకీయాలు చేయాలో ఆయనకు తెలుసు. భారత రాష్ట్ర సమితిలో ఎంత ఘోరమైన పరిస్థితుల మధ్య తాను బయటకు రావాల్సి వచ్చిందో ఆయనకు తెలుసు. జాతీయ పార్టీలో ఇప్పుడు ఆయన పలుకుబడి ఉన్న నేత. కేసీఆర్ కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ తనను గెంటేసిన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లరు కూడా. చాలా మంది కాళేశ్వరం వాంగ్మూలం తర్వాత ఈటెల బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఊహించలేకపోతున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ గతంలో చర్చలు జరిగాయని నిర్ణయం తీసుకున్నారని కవిత చెప్తున్నారు. ఇది ఎప్పుడైనా జరగవచ్చన్న ఉద్దేశంతోనే కవిత సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వారు వ్యూహాత్మకంగానే ఉంటారు. సమయం చూసి నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే ప్లాన్ ఉంటే ఈటెల రాజేందర్నే అధ్యక్షుడిగా నియమిస్తారని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్ని రాజేందర్ వ్యూహాత్మకంగానే తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.